బిగ్ బాస్ షో అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఎవరు ఉండరు. అంతలా ఆడియన్స్ లో దూసుకుపోయింది ఈ షో. ఇప్పటి వరకు బిగ్ బాస్ 7 సీజన్స్ ని కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు 8వ సీజన్ కి రెడీ అవుతుంది. త్వరలోనే 8వ సీజన్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సీజన్ 8 పనులు స్టార్ట్ అయినట్టుగా ఫిలిం నగర్ సమాచారం. మే నెలలో సీజన్ 8 ని స్టార్ట్ చేయాలని నిర్వాహకులు భావిస్తున్నారట. దానికోసం కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియను మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మంచి పాపులారిటీ ఉన్న సెలబ్రిటీస్ ని ఎక్కువగా సెలెక్ట్ చేయడానికి చూస్తున్నారట. ఈ క్రమంలో స్టార్ యాంకర్ వర్షిణిని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఆమె బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. కానీ సీజన్ 7 లో మాత్రం అది జరగలేదు. బిజీ షెడ్యూల్ వల్ల ఆమె అప్పుడు రాలేకపోయారు. ఇప్పుడు మాత్రం సీజన్ 8 లో వర్షిణి హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుందంటూ ఫిలిం నగర్ లో వినిపిస్తుంది. ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో కూడా సూపర్ క్రేజ్ ఉంది. ఆమె షోలోకి వస్తే టీఆర్పీ కూడా మంచిగా వస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారట. అందుకే ఆమెకు భారీ పారితోషికాన్ని ఆఫర్ చేశారట. దాంతో పాటు యాంకర్ గా కూడా అవకాశాలు ఎక్కువగా ఇస్తామని ఆఫర్ ఇచ్చారట. ఈ ఆఫర్ ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో వర్షిని కూడా సీజన్ 8 లోకి రావడానికి సుముఖంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈసారి సీజన్ 8 త్వరగా రాబోతుంది. దానికి కారణం హోస్ట్ నాగార్జున అని చెప్పాలి. ప్రతి ఏడాది బిగ్ బాస్ షో సెప్టెంబర్ లో స్టార్ట్ అవుతుంది. కానీ ఈ ఏడాది మాత్రం మే నెలలోనే స్టార్ట్ చేయాలని భావిస్తున్నారట. గతేడాది నాగార్జున గారు నా సామిరంగా మూవీతో పాటు బిగ్ బాస్ షోని కూడా ఒకే సమయంలో చేశారు. దాంతో రెండింటికి సమయాన్ని అడ్జస్ట్ చేయలేక కొంత ఇబ్బంది పడ్డారు నాగార్జున. గ్యాప్ తీసుకునే తీరిక లేకుండా సమయాన్ని గడిపారు. ఇక మీదట అలాంటి క్లాష్ కాకుండా నాగార్జున డిసైడ్ అయ్యారట. అంతేకాకుండా నా సమీరంగా సూపర్ హిట్ కావడంతో వచ్చే సంక్రాంతికి కూడా సోలో హీరోగా తన నుండి ఒక కొత్త మూవీ విడుదల చేయాలని నాగార్జున ఫిక్స్ అయ్యారట. ప్రస్తుతం నాగార్జున గారు ధనుష్ తో కలిసి కుబేరా అనే మూవీలో నటిస్తున్నారు. త్వరలోనే ఆ మూవీలో నాగార్జున పార్ట్ షూటింగ్ కంప్లీట్ అవుతుంది. ఇక సోలో హీరోగా నాగార్జున సెప్టెంబర్ లో ఒక కొత్త మూవీని స్టార్ట్ చేసి వచ్చే సంక్రాంతికి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి సెప్టెంబర్ లో బిగ్ బాస్ చేస్తే ఇటు కొత్త సినిమాకి డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఇబ్బంది కలుగుతుంది. అందుకే త్వరగా బిగ్ బాస్ షోని స్టార్ట్ చేయాలని నిర్వాహకులకు చెప్పినట్టుగా సమాచారం. దాంతో బిగ్ బాస్ టీం మే నెలలోనే స్టార్ట్ చేసే విధంగా ఆలోచనలు చేస్తున్నారట. మేలో స్టార్ట్ చేసి ఆగస్టు లేదా సెప్టెంబర్ నాటికి కంప్లీట్ చేసే విధంగా సన్నాహాలు చేస్తున్నారట. దానికోసమే అటు కంటెస్టెంట్స్ ఎంపికతో పాటు హౌస్ సెట్ కూడా వేసేలా ప్లాన్ చేస్తున్నారు. అన్ని కుదిరితే మే చివరి వారంలో ఈ షో స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈసారి కూడా ఉల్టా పుల్టా అంటూ సరికొత్తగా సీజన్ 8 ఉండబోతుందంటూ వార్తలు వస్తున్నాయి. టాస్కులు, ఎలిమినేషన్ ప్రక్రియ, అలాగే డామినేషన్ ప్రక్రియ ప్రేక్షకులు ఊహించిన విధంగా ఉంటాయని తెలుస్తుంది. మరి ప్రేక్షకులు ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 మేలో వస్తుందా? మళ్ళీ కింగ్ నాగార్జున గారు హోస్ట్ చేస్తారా? స్టార్ యాంకర్ వర్షిని సీజన్ 8 లో కనిపిస్తుందా లేదా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.